ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనదినిచ్చి చురుకైన మెలుకునని గురించి మరో సూర్యుదినిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగుని గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజ్జీలకుల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి సుఖమైనదినిచ్చి చురుకైన మెలుకునిచ్చి మరో సూర్యుదినిచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రోజంతా కూడా తండ్రి మీరు రకాల చోట మళ్ళీ భద్రపరచండి, కాచి కాపాడి సంరక్షించండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీకు మహిమకరంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. తండ్రి, ఎంతమంది బిడ్డలైనా ప్రార్థన స్థలం పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీ కృపా కాపుదల భద్రత దయచేయండి అయినా. తండ్రి, బిడ్డలు ఏ విషయమై మీ పాదాలు చెంత మొరపెడుతున్నారో బిడ్డలు ఎళ్ళ మీ కృప చూపించండి, సహాయం దయచేయండి అయ్యా. మీ కనికరం చూపించండి. ప్రార్థన వసతి కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా. తండ్రి, ఈ రోజంతట్లోనైనా మా రాకపోకలను భద్రపరచండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళ మీ కృప చూపించండి, సహాయం దయచేయండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాయిస్తున్నారు తండ్రి, బిడ్డల్ని నాయన మీకు కావాల్సిన మీ కృపని దయచేయండి. జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపశక్తిని ఇవ్వండి. బాగా చదువుకొని బాగా నాయన ఎగ్జామ్స్ రాసి తండ్రి అయ్యా మంచి మార్కులు తెచ్చుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు తండ్రి అయ్యా. ప్రతి ఒక్కళ్ళ మీ కృప చూపించి సహాయం దయచేయండి ఆయన. సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. తండ్రి, అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. బిడ్డలు ఆస్వాదించండి. బిడ్డలైనా తండ్రి మీ కృపతో నింపండి. ఇంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దాయకిటిని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలతో పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృప అనుగ్రహిస్తున్నది, మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన. తండ్రి, బిడ్డలు ఆస్వాదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారో బిడ్డలు ఎలా మీ కృప చూపించండి తండ్రి. మీ సహాయాన్ని ఇవ్వండి తండ్రి. మీ కనికిరము చూపించండి తండ్రి. మీ అందరిని నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు నైనా. ప్రతి ఒక్కరు ఎలా మీకు కృప చూపించండి, సహాయం దయచేయండి. రక్షణ అనుభవం లేని వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మా పొరుగు త్వరలో రాబోతున్నారు, మీరు అక్కడ సిద్ధపరచండి. అది జీవ భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అయ్యా. అదేవిధంగా చుట్టూ ఉన్న భయంకర పరిస్థితులనైనా తండ్రి అయ్యా మీ కృపల జ్ఞాపకం చేసుకుని అయినా తండ్రి అయ్యా మీ యొక్క కనికరముతో నింపండి. మీ సహాయం నుండి ఉన్న భయంకర పరిస్థితులు అన్నింటినీ కూడా సరిచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, మీ సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు నాయన. మీ కృపలోనే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరొకసారి నాయన ఈ రోజు అంతట్లోనైనా మా యొక్క జీవితాల ద్వారా మేము మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని మని తిరిగి రాత్రి గల ప్రార్థన సభలో పాల్గొనేంత వరకు మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేట మీద బతిమాలి కొన్ని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రం.